ప్రత్యేకమైన దినాన మరలా దేవునితో నీకున్న స్నేహం బలపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో నీకున్న అనుబంధం మరలా బలపడాలి. దేవునితో నీకున్న సంబంధం మరలా బలపడాలి. దేవునికి నీకు మధ్య ఉన్న దూరం తగ్గిపోవాలా. నీవు దేవునితో, దేవుడు నీతో మరలా ముచ్చటించేటువంటి దినాలు రావాలి. దేవునితో నువ్వు అధికంగా మాట్లాడేటువంటి ఆ పరిస్థితిని నువ్వు కలిగి ఉండాలి. దేవుడు నీతో మాట్లాడేటువంటి ఆ పరిస్థితిని కలిగి ఉండాలి. ఈరోజు దేవునికి మనం దూరం అయిపోతున్న పరిస్థితి కారణం ఏంటంటే దేవుని స్నేహాన్ని మనం కాదనుకోవడమే. నిజముగా పిల్లరా, మనల్ని ప్రేమించేటువంటి దేవుని ప్రేమను మనలో ఎవ్వరము కాలదనుకోవద్దు. నిజంగా పిల్లలు నిస్వార్థంగా మనతో స్నేహం చేసేటువంటి దేవుని స్నేహాన్ని నువ్వు తెగదంపులు చేసుకోవద్దు. దేవుడు నీకు దూరం అయినప్పుడు దేవుని యొక్క స్నేహం ఏంటో నీకు అర్థమవుతుంది. దేవుని ప్రేమ నీకు దూరం అయినప్పుడు అప్పుడు నీ జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని ప్రతికూలతలను బట్టి, చోటు చేసుకున్న కొన్ని నష్టాలను బట్టి అప్పుడు దేవుని ప్రేమ విలువేంటో, దేవుని స్నేహం విలువేంటో అప్పుడు నీకు అర్థమవుతుంది. పిల్లరా, ఈ ప్రపంచంలో చాలామంది మంచి సహవాసం లేక, మంచి స్నేహితులు లేక ఈ రోజుల్లో చాలామంది ఒంటరితనంతో మూలుగుతున్న వారు చాలామంది ఉన్నారు. మనకు ఒకటి తెలుసు పిల్లరా, లోకంలో చాలామంది అంటూ ఉంటారు ఏమనంటే, వస్తువు ఉన్నంత వరకు దాని విలువ తెలీదు, మనుషులు ఉన్నంత వరకు వారి విలువ తెలీదు అని అంటారు కదా. అలాగే పిల్లరా, ఈ రోజుల్లో చాలామంది తమ చుట్టూ ఉన్నవారిని బట్టి ప్రభుని స్తుతించరు. ప్రభువా, నాకు మంచి స్నేహితుని ఇచ్చో, నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చో, నాకు మంచి తల్లిదండ్రులను ఇచ్చో, నన్ను అర్థం చేసుకునేటువంటి నాకు ఒక భర్తనిచ్చో, నాకు ఒక భార్యనిచ్చో, నన్ను అర్థం చేసుకునే బిడ్డలనిచ్చో, నన్ను అర్థం చేసుకునే తల్లిదండ్రులనిచ్చో అని పిల్లరా ఈరోజు స్తుతించాల్సింది పోయి పిల్లరా వారి కళ్ళ ముందు ఉన్నంతసేపు వారిని బాధిస్తారు, వారిని వేధిస్తారు, పిల్లరా వారిని గాయపరుస్తారు. వారు దూరం అయిపోయిన తర్వాత వారు లేరని ఏడుస్తారు. ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, జీవితం చాలా చిన్నదే. మనకి మరొక జన్మ అంటూ లేదు. ఒకటే జీవితం, అది కూడా గ్యారంటీ లేని జీవితం. ఎప్పుడు ఏమైపోతామో తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి గ్యారంటీ లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్న మనకి కోపతాపాలు అవసరమా పిల్లరా? ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్న మనకి కక్షలు పిల్లరా, కోపాలు పిల్లరా, ఒకరిని ఒకరు అనేసుకోవడం, కొట్టేసుకోవడం, తిట్టేసుకోవడం పిల్లరా, బంధాలని తెంచేసుకోవడం, అయిన వారిని కాదనుకోవడం పిల్లరా, సొంత వాళ్ళనే నోటికొచ్చినట్లుగా ఎవరో అన్నట్లుగా మాట్లాడేయడం ఈరోజు ఎంతవరకు సరైనటువంటి అనుభవం? నేను ఒకటే చెప్తూ ఉన్నాను, సర్వసాధారణంగా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం అనేది ఉంటూ ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కోపాన్ని పుట్టించి ఏదో ఒక అంశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆయా పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ వారిని క్షమించుకుంటూ పిల్లరా వారి పట్ల కృతజ్ఞత కలిగిన వారిగా మనం ముందుకు వెళ్ళిపోతే ఖచ్చితంగా మనం ఈ సమాజంలో జీవించినంత కాలము ఒక మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. అంత మాత్రమే కాకుండా పిల్లరా, మన వెనక మనల్ని అభినందించేవారు, పిల్లలు మనల్ని ప్రేమించేవారు, మనల్ని ప్రోత్సహించేవారిని సమాజంలో ఎంతోమందిని మనము తయారు చేసుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో నేను దేవుడి సేవకునిగా తెలియజేస్తున్నాను, నీకున్న బంధాలను నువ్వెంత మాత్రం తెంచుకోవడానికి వీలు లేదు. ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను, చాలామంది కుటుంబ బంధాలైనా తెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ స్నేహితునితో ఉన్న బంధం మాత్రం తెంచుకోవడానికి ఇష్టపడట్లే. అవసరమైతే వాడెవడో చెప్పినటువంటి ఆ మాటలనైనా
పట్టించుకుని ఆ మాటలకైనా విలువనిస్తున్నారు. కానీ ఈరోజు పిల్లరా కుటుంబంలో అయిన వారు చెప్తున్న మాటకు ఈరోజు విలువ ఇవ్వటం లేదు. వాడు ఎవడో చెప్తున్నాడండి, ఏమన్నానంటే, ఒరే నీ భార్య ఎలాంటిదో తెలుసా, సరైనది కాదురా అని ఆడెవడో చెప్తే ఆ మాటను పట్టుకుని, స్నేహితుని మాట పట్టుకుని పిల్లరా భార్యను అనుమానించడం భర్తలు లేరంటారా? ఈరోజు పిల్లరా చాలామంది సమాజంలో పడుతున్న బాధ ఇదే. చెప్పుడు మాటలు వినేసి ఈరోజు చాలామంది పిల్లల భార్యను అనుమానిస్తున్నటువంటి పరిస్థితులు, భార్యను పిల్లలు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు. పిల్లల ఎవరో ఒక ఆమె ఏదో చెప్పిందని భర్తను అనుమానించేటువంటి పిల్లల పరిస్థితులు. ఇవన్నీ ఏంటి అని అంటే కుటుంబాల్లో ఒకరి మాట ఒకరు వినేటువంటి పరిస్థితి లేదు. కానోడు మాట, దేనికి కలిసి రానోడు మాట ఈరోజు విని కుటుంబాలను చాలామంది విచ్ఛిన్నం చేసుకున్నారు. వారు ఎవడు అని అంటే నా ఫ్రెండ్ అండి, మరి ఇదెవరు అని అంటే నా భర్త అవ్వచ్చు, నా భార్య అవ్వచ్చు, కానీ వీళ్ళకంటే ముందు నా లైఫ్లోకి ఆమె వచ్చిందంటున్నారు. జాగ్రత్త. ఈరోజు నీకున్న స్నేహితులు ఏ విషయంలో స్థిరపడకుండా, ఏ విషయంలో కూడా ముందుకి రాణించకుండా, అటు కుటుంబం యొక్క స్థితిలో కూడా వారు పడిపోయి నీకు సలహాలు ఇచ్చేవారిగా ఉన్నారు. ఈరోజు నువ్వు వారి సలహా తీసుకునే ముందు వారు ఏ విషయంలో సక్సెస్ అయిన వారు అనేది మనం ఆలోచన చేసి అప్పుడు మనం వారి మాటని తీసుకోవాలి. ఈరోజు పిల్లరా కుటుంబాన్ని నిలబెట్టుకోలేనోడు సలహాలు ఇస్తున్నాడు నీకు. ఏమనంటే, ఒరే నీ భార్యకు నువ్వు అలాగా చెప్పాలి, నీ భార్య విషయంలో నువ్వు అలా ఉండాలి, లేకపోతే లోకువైపోతావు, నీ భర్త విషయంలో నువ్వు అలాగా ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది అని ఈ మాటలన్నీ స్నేహితులుగా ఉన్నవారు చెప్తున్నారు. కానీ వారు ఎవరు అని అంటే మరి అంత తెలిసినప్పుడు వాళ్ళే ఆ మాటల ప్రకారంగా ఉండి కుటుంబాలను నిలబెట్టుకోవచ్చు కదా అని అంటే, ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈరోజు నీ స్నేహితుడు నీ కుటుంబం కోసం ఏ మాట మాట్లాడినా నోరు ముయ్యి ఎదవా అని చెప్పు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వారు ఎవరైనా, వాడు ఎవడండి నీ భార్య కోసం తప్పుడుగా మాట్లాడడానికి? పిల్లరా ఆమె ఎవరండి నీ భర్త కోసం తప్పుడుగా మాట్లాడడానికి? ఈరోజు వారు నీకు ఎక్కడ కూడా కావలసిన వారు కాదు. ఈరోజు ఎవరో ఒక గొట్టంగాడి కోసం, గొట్టందాని కోసం పిల్లరా ఆ పనికి మారిన స్నేహాల కోసం ఈరోజు మనల్ని నమ్ముకుని వచ్చిన వారిని బాధ పెట్టడం అనేది సరైన అనుభవం కాదు. ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, చెప్పుడు మాటలు ఉండడం మానేసే. పిల్లరా నీ జీవితంలో ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టు, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు. ప్రతి ఒక్కరిని ఫ్రెండ్ అంటూ ఈరోజు కుటుంబాలను రాణిస్తే చెరిపేస్తారు. జాగ్రత్త. ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్క 5-10 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోతారని అనుకుంటే కనుక అది సరికాదు. ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు కూర్చుంటారు, తర్వాత నువ్వు లేనప్పుడు కూడా వచ్చి కూర్చుంటారు. అప్పుడు ఏం చేస్తావు? ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి నేనంటాను, నీ ఫ్రెండ్ మీద నీకున్న నమ్మకం తగ్గాలి, నీ భార్య మీద నీ భర్త మీద నీకున్న నమ్మకం పెరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.